కానీ ఆడ కూడా ఉన్నది. దాని పేగులు కూడా ఎట్లా తర్వాత నేరస్తుల మధ్యలో అనేసి నష్టం కూడా రాస్తున్నాము. రాసిన తర్వాత దాంట్లో ఏమన్నా క్లెయిమ్ చేసుకోవాలి. ప్రస్తుతం అయితే ఎవరు పోకుండా తీసుకోవాలి. ఇద్దరు కావాలి పోతారు. మన పోలీసులు కూడా ఇచ్చారు. ఎవరు పోకుండా తీసుకోవాలి. మార్నింగ్ వెళ్తాం నా పేరు దుగ్గిరాల లక్ష్మణ్ అండి. నేను బిజినెస్ చేసుకుంటూ ఉంటాను. అయితే 8:30 దాకా నేను ఇక్కడే ఉన్నా. 8:30కి నేను ఇంటికి పోయిన బాబు నేను ఫోన్ చేసిన రమ్మని చెప్పానంటే నేను ఇంటికి పోయి అలా బండి దిగేది వరకు మళ్ళీ ఫోన్ వచ్చింది, షెడ్ కాలిపోతున్నాయి. మళ్ళీ వెనక రివర్స్ అబ్బాయి నేను వచ్చేవాడికి మొత్తం కాలిపోయానండి. పెద్ద గొర్రెలు 350 ఉంటాయి, పిల్లలు 150 పిల్లలు అంటే మొత్తం 500 చేర్చారు. అంటే ఏ విధంగా జరిగింది అసలు? అది ఎవరు ఎలా జరిగిందో తెలియదండి. కరెంట్ అయితే లేదు. ఇన్వర్టర్ మేము ఇంటికి ఛార్జింగ్ పెట్టి తెచ్చుకుని పెట్టుకుంటాం. అది మరి పెట్రోల్ పోసి అంటే ఇచ్చారా ఎలా జరిగింది అనేది ఇక దేవుడు తెలవాలి. అది పాపం మనం చూడండి ఒకరి మీద బాధ పెట్టడం బాగోదు కదా. చిన్న పెద్ద కలిపి అన్ని మొత్తం 500 ఉంటాయి. 500 గొర్రెలు అన్నీ చనిపోయినాయి. అన్ని ఎవరు సమాచారం ఇచ్చారు ఫస్ట్ ముందు? ఎవరో ఫోన్ చేశారండి, ఇలా షెడ్ కాలిపోతుందని ఫోన్ చేస్తే మేము ఊరికి వచ్చాము. అంటే మీ వాళ్ళేనా? కాదండి, వేరే వాళ్ళు. వాకర్స్ వాకింగ్ చేస్తారు.